వాళ్ళకి ఎరుకున్నారు అని చెప్పారు. అయిపోయింది. సమయం దేవుని మాటలను మనం ఆలకిద్దాం. ఈ క్రిస్మస్ యొక్క పండుగకు ముందు సివిల్ క్రిస్మస్ ని ఏర్పాటు చేసుకొని మనం దానిలో ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. అయ్యా బైబిల్ మూసే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎంతసేపు మీరు నాకు కనపడతా బాగా ఎత్తైపోవటం అదే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు, ఆ ఉద్దేశంలో నిక్షిప్తమైనటువంటి రెండు మాటలు. ఒకటి, యేసు ప్రభువుని ఎరగనటువంటి అన్యుడు, లేదంటే అజనుడిలాగా ఆ యేసు ప్రభువుని ఎరగనటువంటి అన్యుడైనటువంటి మనుషుడు ప్లస్ అధికారి అయి ఉండాలి ఆ మనుషుడు, లేదా నాయకుడై ఉండాలి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ సినీ క్రిస్మస్ లో కూర్చోబెట్టి ఆ వ్యక్తికి మన సువార్త చెప్తే, సువార్త చెప్పాలంటే మామూలుగా ఏదో బైబిల్లో నిలబడి చెప్పడం కాదు. ఆ వ్యక్తిని ఒప్పించాలి, అది నిజమని. ఆమె ఒప్పించాలంటే ఏం చేయాలి? మన బైబిల్లో నుండి చెప్తే, నీకు దేవుడు గ్రంథమయ్యాది, నువ్వు నాకు చెప్తున్నావు, నేను వేరే దేవుడు నమ్ముకున్నాను, నువ్వు ప్రకటించే దేవుడిని నేను నమ్మలేదు కాబట్టి ఈ గ్రంథం నీ దేవునిది, నీ దేవుని గ్రంథమై ఉన్నటువంటి దానిలో నుండి నాకు చెప్తే నేను ఎట్లా నమ్మనంటాడు. అంతే కదా? అంతేనమ్మా? అంతేనా? నా గ్రంథంలో నుంచి చూపించు, రామాయణం, మహాభారతం ఇట్లా చాలా ఉన్నాయి, వాటిలో నుంచి చూపించాను అన్నట్టు. అంతే కదా? అట్లా అన్యుడైనటువంటి ఒక వ్యక్తిని దేవుని బిడ్డలాగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ వ్యక్తికి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని తెలియజెప్పాలి. ఎట్లా తెలియజెప్పాలి? ఎలా తెలియజెప్పాలంటే హలో 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 చెక్ హలో 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 హలో
హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో. కాబట్టి మనం నమ్మినటువంటి ఈ దైవ గ్రంథం లేదా పరిశుద్ధ గ్రంథం లేదా బైబిల్ నుండి మనం చెప్తే ఆ వ్యక్తి నమ్మడం, ఏదో విధంగా ఆ వ్యక్తి నోటకుండానే మీరు చెప్పింది నిజమంటే దీనికి చాలా రుజువులు ఉన్నాయి అని చెప్పి మనం ఒప్పించాలి. మన బైబిల్ నుండి చెప్తే నమ్మటానికి అవకాశం లేదు. ఆమె ఏదో ఒక విధంగా ఒక సాక్ష్యాన్ని, బలమైనటువంటి సాక్ష్యాన్ని చూపించి అతని కళ్ళ ముందు ఉన్నదే, అతనికి తెలిసిందే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టింది నిజమని రుజువు చెయ్యాలి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇక నమ్మక తప్పదనమాట. అంతే కదా. ఆమేన్. హల్లెలూయా. నమ్మక తప్పదు, ఇక కాదనటానికి వీల్లేదు. ఆ విధంగా వాక్యం చెప్పటమే ఈ సెమీ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక గ్రామ నాయకుడు కావచ్చు, ఒక మండలానికి నాయకుడు కావచ్చు, ఒక రాష్ట్రానికి నాయకుడు కావచ్చు, ఒక దేశానికి నాయకుడు కావచ్చు, గొప్ప గొప్ప రాజ్యములను ఏలేటువంటి వారు కావచ్చు. దేవుని బిడ్డలారా, అట్లా అన్యుడైనటువంటి ఒక నాయకుడిని పిలిచి అతనికి సువార్త చెప్పటమే ఒక ఉద్దేశం. ఈ సెమీ క్రిస్మస్ యొక్క ఉద్దేశాల్లో ఉన్నటువంటి ఒక ఉద్దేశం. ఆమె అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఎంతమంది పైన అయితే నాయకుడు ఉంటున్నాడో వాళ్ళందరికీ ఆయన సువార్త చెప్తాడు. ఆమె హల్లెలూయా. ఇది ఒక ఉద్దేశం. రెండవది ఏంటంటే విధవరాళ్ళకి, అనాథలకి బహుమతులు ఇవ్వటం అన్నమాట. పేదలైనటువంటి వారికి, విధవరాళ్ళకి, అనాథలకి, అనాథ పిల్లలకి, వృద్ధులకి బహుమతులు ఇవ్వడం. ఎందుకని వారికి బహుమతి ఇవ్వాలంటే మనకేమి ఎక్కువగా ఉంది కాదు. ఆమె ఏమంతేనా చింతలి, ఎక్కువగా ఉండి కాదు. ఎందుకని ఇవ్వాలంటే పేదవాళ్ళమైనా సరే మనం బహుమతులు ఇవ్వాలి. ఆమె ఎందుకు ఇవ్వాలంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని మనందరికీ, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ బహుమతిగా ఇచ్చేశాడు. ఆమె అందుకనే శాంటా క్లాజు ఆ డ్రెస్ వేసుకుని అందరికీ ఒక చిన్న బ్యాగ్ తెచ్చుకుని చాక్లెట్లన్నీ పంచేస్తా ఉంటారు, ఇట్లా గిరాటేస్తా ఉంటారు. ఆమె సరే, ఈరోజు యేసు ప్రభు నమ్మనటువంటి వారు, అన్యులైనటువంటి వారు ఎవరున్నారు ఇక్కడ? ప్రార్థనలు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? అందరూ ఏళ్ళెట్టు చూపిండి ఏళ్ళెట్లా చూపించాలి తొందరగా. అందరు చూపిండి, వెనక చూపిండి. ఇప్పుడు ఒక ఆవిడ కూర్చోండి. ఆవిడ యేసు ప్రభు నమ్ముకోలేదు. ఏమ్మా నువ్వు నమ్ముకోలేదేంటి అని అంటే, మా ఆయన నమ్ముకున్నప్పుడు నేను నమ్ముతానండి అన్న ఒకసారి నాతో. అర్థమవుతుంది? అట్లా కాదు, నువ్వు నమ్ముకోవాలి యేసు ప్రభు. ఆయనే దేవుడని ఈ రాత్రి బైబిల్లో ఉండి కాకుండా, నేను చెప్పిన మాట కాకుండా, ఇవాళ ఈ శబ్దాంతరం ద్వారా దూర ప్రాంతంలో ఉండి యేసయ్యను ఇంకా నమ్మనటువంటి వారు ఎందరైతే వింటూ ఉన్నారో, లేదా ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా
యూట్యూబ్లో కావచ్చు, టీవీలలో కావచ్చు, ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్క అన్యుడైనటువంటి వ్యక్తి ఈ మాటలను శ్రద్ధగా ఆలకించాలని, ఆలోచన చేయాలని ప్రభు పేరట ప్రేమతో మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. బైబిల్ నుండి మీకు ఇప్పుడు నేను వాక్యం చెప్పను. నేను కూడా స్వతహాగా మిమ్ముని లేదా నిన్ను నమ్మమని నేను చెప్పను. నిజాన్ని తెలుసుకోనమని ఈ రాత్రి నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కనీసం 3వ తరగతి కూడా చదవనటువంటి వారు ఎవరు ఉన్నారా? ఎవరు? సరే, నేను పక్కన పెట్టా. 3వ తరగతి నుండి మనం విద్యాభ్యాసం చేసేటువంటి ఆ పుస్తకాల్లో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే, ఒక రాజు చరిత్ర కానీ, ఒక దేశ చరిత్ర కానీ, ఇప్పుడున్నటువంటి తరము వారికి, రాబోయేటువంటి తరము వారికి ఇద్దరు బిడ్డలారా తెలియజెప్పడానికి ఏమని చూస్తామను అంటే, క్రీస్తు శకము లేదా క్రీస్తుకు పూర్వము అనేటువంటి మాటను మనం చూస్తాం. చూసారా మీరు? అందరూ 3వ తరగతి పైనే చదివారు కదా. క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వం చూడ అనే మాట ఇంగ్లీష్లో ఏమంటారు? తను ఏమంటారు? క్రీస్తు శకము, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్తారు కదా. మీకు కనపడింది ఈ మాట ఎక్కడన్నా? మీరు చదివేది ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఆ ఇంగ్లీష్లో చెప్తే ఇప్పుడు మీకు అర్థమైంది అనమాట. తెలుగులో అడిగితే అర్థం కదా. ఆమేన్. మీరందరూ ఈ మాట చూసారా? చూడండి, ఎవరైనా చేతులు ఎత్తండి. ఎవరు చెప్తున్నారు అట్లా? ఏమిటండి? క్రీస్తుకు పూర్వం అంటే ఒక రాజు చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాటనంటే కాలము చెప్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ సృష్టి అంతట్లో యేసయ్య తర్వాత మరణమే బలమైనటువంటిది, అపవాది మాత్రమే బలమైనటువంటి వాడు అని చెప్తారు చాలా మంది. అయితే అపవాది కన్నా, మరణము కన్నా బలమైనటువంటిది ఇంకోటి ఉంది. అదేమిటంటే కాలము. ఆమేన్. ఈ కాలము అనేది ఎక్కడ మనం చూస్తామంటే ఆదికాండం 1వ అధ్యాయం మొట్టమొదటి వచనంలోనే ఒక దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను అని మనం 1వ అధ్యాయం ఈ బైబుల్ ఏమిటండి? ఈ పరిశుద్ధ గ్రంథం ప్రారంభపు పుస్తకమైనటువంటి ఆ ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. అప్పుడు పుట్టిందనమాట ఈ కాలం. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు పుట్టినటువంటి కాలము ఒక్కరోజు అది నడవటం ఆగిపోయింది. ఆ ఒక్కరోజు ఎప్పుడు ఎవరైనా చెప్పండి? తెలివైన వాళ్ళు, బైబుల్లో తెలివి కలిగిన వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. చాలు, నేను బహుమతి ఇస్తా. యేసయ్యను సిలువేసినప్పుడు అని ప్రిస్కిల్లా చెప్పేది. అసలు లేరులేండి పాపం గుళ్ళో. అలాంటి ఇవాళ టక్కుని చెప్పించేవాళ్ళు. ఇంకా చెప్పండి. కొంచెం ఆన్సర్ చెప్తాను నేను. ఒక ఆయన సూర్యుడిని చంద్రుడిని ఆపేసి ఇచ్చాడు. ఎవరు?
ఉదయించకుండా చంద్రుడు ఉదయించకుండా ఆగిపోయారు ఒక దినమంతా కూడా. అప్పుడు ఏమైందంటే ఈ కాలచక్రం ఆగిపోయింది. ఆమేన్. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా చెప్పేది ఏంటంటే, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ సృష్టి ఆరంభము మొదలుకొని ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ముందుకు కొనసాగినటువంటి ఈ కాలంలో ఒక్కరోజు మిస్ అయిపోయింది ఎక్కడో అని చెప్పి చెప్తా ఉన్నారు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైనటువంటి వారు. అది ఎప్పుడు ఆగిపోయిందని ఏ గ్రంథం చెప్తుంది? ఆమేన్. బైబిల్ గ్రంథం కాలం ఆగిపోయిందని మనం చూస్తూ ఉన్నాం చెప్పడం. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు? ఒక రోజు మిస్ అయిందండి ఎక్కడో అని చెప్తున్నారు. అది యెహోషువ కాలంలోనే మిస్ అయింది. అక్కడ తప్ప ఎక్కడ కూడా కాలము ఆగలేదు. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, కాలము ఏం చేస్తుందంటే పుట్టింది మొదలుకొని గొప్ప గొప్ప వాళ్ళు ఈ భూమి మీద పుట్టారు. గొప్ప గొప్ప బలవంతులు ఈ భూమి మీద పుట్టారు. సముద్రాన్ని యువతల నుంచి అవతలకి దూకిలే పుట్టారు ఇక్కడ ఈ భూమి మీద. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. బాణాలు వేసి భూములకి నీళ్లు తెప్పించిన వాళ్ళు పుట్టారు ఈ భూమి మీద, పెరిగారు, మంచి మంచి పనులు చేశారు. ఇవన్నీ కూడా నిజాలే. కూర్చో కూర్చో కూర్చోండి. ఇవన్నీ కూడా నిజాలే, ఒకటి కూడా అబద్ధం కాదు. అయితే వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే కాల గర్భములో కలిసిపోయారు. ఆమేన్. హల్లెలూయా. మరణం సహాయం కాలానికి చేయటం ద్వారా వీళ్ళందరినీ కాలం ఏం చేసిందంటే తనలో కలిపేసుకుంది. కాలగర్భములో కలిసిపోయారని వాళ్ళ గురించి వ్రాయబడింది. ఆమేన్. అట్లా ఎంతో మందిని ఈ కాలం ఏం చేసిందంటే కబళించేసింది. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఈ కాలం ఏం చేసిందంటే యేసు ప్రభు పుట్టింది మొదలుకొని చూస్తా ఉన్నాయి. యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఏవైతే ఉన్నాయో ప్రియ దేవులారా, వాటన్నింటినీ చూస్తా ఉన్నాయి. యేసయ్యను గురించి గమనిస్తా ఉన్నాయి. బైబిల్లో లేవు కానీ ఈ మాటలో అపోక్రిఫ అనేటువంటి గ్రంథంలో రాయటం మనం చూస్తాం. అయితే ఈ కాలం అందరిలాగానే అనుకుందే ఈయన కూడా కబళించేయాలని. యేసు ప్రభువు ఈ భూమి మీద పుట్టారు, పెరిగారు, 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించారు. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజస్వార్థాన్ని ప్రకటించాడు. అన్యాయపు తీర్పు చేత ఆయన శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు. శ్రమపడి మరణించాడు. మరణించడానికి ముందు ఆయన శిలువలో వేలాడాడు. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ లో శిలువ ప్రసంగం వినండి. ఆమేన్. ఆ వేలాడి చావు బతుకుల మధ్య ఆయన కొట్టుమిట్టాడే సమయంలో ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారు? మరణం వెళ్ళిందంట. ఆమేన్. ఆయన మరణించడం ప్రియ దేవులారా, ఆ సమాధిలో ఉన్నప్పుడంట ఈ మరణం ఆయన మీద ఏం చేసిందంటే పోరాటం చేసిందట. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు చేసింది, రెండవ రోజు చేసింది,
మూడవ రోజు తెల్లవారే సమయం వరకు చేసింది. అప్పుడు మరణాన్ని యేసు ప్రభువు ఏం చేశారంటే జుట్టు పట్టుకొని అరికాల కింద పెట్టి తొక్కి పెట్టాడు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని దాన్ని అడిగినప్పుడు ఏంటండి అది కొట్టుమిట్టాడిందంట. ఆయన చేతిలో మరణము గెలిచెను జయ యేసు, మరణము జయ యేసు. మరణం యేసయ్య చేతిలో ఓడిపోయిందంట. ఒకవేళ పాపం దాన్ని పట్టుకొని పేక పిసుకుపోయాడేమో, అది బ్రతిలాడుకుంటుందంట. అయ్యా నన్ను విడిచిపెట్టయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా, నన్ను విడిచిపెట్టాయని బ్రతిలాడుకుంటా ఉంటే నీకు ఎంత ధైర్యం నా దగ్గరికి రావటానికని యేసయ్య అన్నప్పుడు ఆ మరణం దాని యువతలు దాంట్లో పెట్టి అది పనిచేది. ఆ మరణం అప్పుడు చెప్పిందంట అసలు సంగతి, అయ్యా నా అంతటా నేను రాలా నీ దగ్గరికి, నన్ను వేరొకరు పంపించారని అన్నట. ఎవరో ఆ వేరొకరు అని యేసయ్య అడిగితే మరణం అప్పుడు చెప్పిందంట కాలం పంపించింది నీ దగ్గరికి. ఎంతో మంది బలవంతులైనటువంటి వారి భూమి మీద పుట్టారు, గొప్ప గొప్ప పనులు చేశారు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. కానీ కాలగర్భంలో వాళ్ళందరూ కూడా కలిసిపోయారు. నిన్ను కూడా అలాగనే చేయాలని నన్ను నీ దగ్గరికి కాలం పంపించిందని చెప్పి ఆ యేసయ్య తోటి మరణం చెప్పిందట. చెప్తే అప్పుడు ఆ కాలాన్ని తీసుకురమ్మని యేసయ్య మరణానికి ఆజ్ఞాపిస్తే ఆ మరణం కాలం దగ్గరికి వెళ్ళి కాలాన్ని యేసయ్య దగ్గర తీసుకొచ్చిందట. మరణాన్ని అట్లా పక్కన పెట్టి ఇప్పుడు ఎవరు చుట్టు పట్టుకున్నాడు యేసయ్య? కాలం చుట్టు పట్టుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక కాలం మొదలు పెట్టిందంట. ఏం మొదలు పెట్టింది? బ్రతిమలాడుకోవటం. అయ్యా నన్ను విడిచిపెట్టయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా అని చెప్పి కాలము బ్రతిమలాడుకుంటుంటే నిన్ను విడిచిపెట్టను, నీకు ఎంత ధైర్యం ఉంటే మరణాన్ని నా దగ్గరికి పంపిస్తా. అసలు 3 రోజులు యేసు ప్రభువు సమాధి ఎందుకున్నారండి చెప్పండి ఎవరైనా సరే. అసలు వెంటనే మరణాన్ని చేయించి వచ్చేయచ్చు కదా, ఎందుకని ఉన్నాడు ఆయన? 3 రోజులు మరణానికి తన పైన తానే అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎందుకనంటే ఆ రోజునే సమాధి చేయబడిన రోజున ఆయన మరణానికి గెలిచి బయటకు వచ్చాడు అనుకోండి, ఆయన ఏదో కొంచెం కుదుపుండి ఉంటుందిలే, అందుకనే ఈయన మళ్ళీ బతికి బయటకు వచ్చాడని అనుకుంటారు జనం. ఆమేన్. నేను చిన్నప్పుడు ఏం చేసేవాడంటే సర్కస్లో ఆ గ్రామాల్లో సర్కస్లు వేసేవాడు. ఆ సర్కస్లో పెద్ద గొయ్యి తీసి బ్రతుకున్న మనిషిని దాంట్లో పెట్టి పైన కప్పు వేసేసి బాగా ఎత్తుగా మట్టి పోసి దాని మీద పూలను చెత్త వేసి నుప్పండించేవాడు. నుప్పండించిన ఒక అరగంటకో గంటకో మళ్ళీ అదంతా తీసేసి ఆ మట్టి అంతా తీసేసి కప్పు అంతా తీసేసి ఆ మనిషిని బయటికి తీసేవాడు. ఎలాగా గంటబడి మీద ఎక్కించి ఆ మనిషిని ఊరంతా తిప్పుతా ఉంటే బియ్యం ఇచ్చేవాడు, బియ్యం అని చందాలు ఇచ్చేవాడు, చందాలని అదని ఇదని చెప్పి ఓకే ఇచ్చేసేవాడు. మరణించి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత తిరిగి బయటకు వచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసేసి అప్పటికప్పటికి ఒక అరగంట పాగండి అలా చెత్తాడని లోపల గొప్ప తీసేసేయటం. ఆ మనిషిని మనుషులు ఎక్కువగా ఏంటంటే నమ్మటం, ఇటువంటి ఈ కార్యాలు చేసేటువంటి వాడిని నమ్మేటువంటి జనం ఎక్కువ. అదే చంపేసి లోపల పెట్టి
ఒక గంట నుంచి బయటికి రమ్మంటే వస్తాడా మనిషి? మరి యేసయ్య ఎద్దరు బిడ్డారా చనిపోవటం, సమాధి చేయటం, 3 రోజులు సమాధిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఎవరు కూడా కొలుపు నుండి బయటకు వచ్చాడేమో అని అనటానికి వారికి ఛాన్స్ ఇవ్వలేదు యేసయ్య. అందుకనే 3 రోజులు యేసయ్య మరణానికి తన పైన వేసాడండి, అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇక కాలం వచ్చింది దగ్గరికి. కాలాన్ని జుట్టుపట్టుకొని మరణాన్ని కొట్టినట్టుగా కార్యకాల కింద పెట్టి తప్పపోతే కాలం కూడా వేడుకుంది, అయ్యా నన్ను వదిలేయ్యా, నన్ను వదిలేయ్యా, నిన్ను వదలని యేసయ్యాను అంటే అప్పుడు అయ్యా నిన్ను గురించి ఈ సర్వ లోకానికి నేను సాక్షి చెబుతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని? ఒక రాజు చరిత్ర గాని, ఒక దేశ చరిత్ర గాని, ఇప్పుడున్నటువంటి జనరేషన్ కానీ, రాబోయేటువంటి జనరేషన్ కానీ, యుగాలు జగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నీవే దేవుడు అని నేను సాక్ష్యం చెప్తాను. ఆమేన్. ఆయన పుట్టింది, ఈ భూమి మీద పుట్టింది వాస్తవం. ఆమేన్. చాలా మంది ఆయన పుట్టిన తారీఖు ఉందా, క్రిస్మస్ 25 అని పిచ్చి పిచ్చి తెలివితే అడుగుతూ ఉంటారు. క్రిస్మస్ 25 అండి. 25 ఎవరి దగ్గర ఉందా? సాక్ష్యం ఉందా? లేదు. ఆయన శీతాకాలంలో పుట్టాడు అని మంచి సలిప్పు ఉన్న రోజుల్లో చూసి ఆ డేట్ అట్లా పెట్టేసారు అంతే మనుషులు. ఎందుకని డేట్ లేదు? యేసయ్యని జ్ఞానులు చూశారు, బలను చూశారు పుట్టగానే. ఎంతో మంది వెళ్ళి ఆయన పూజించారు. మరి ఎందుకని డేట్ లేకుండా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎందుకని? ఎందుకనమ్మా? ఎందుకని డేట్ లేకుండా దేవుడే చేశాడంటే, ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఎంత తారీఖు? 24. ఇంకొక గంట అయితే 25లోకి వెళ్ళిపోతాం. అర్థమవుతుంది? 25వ తారీఖున ఆయన పుట్టాడని అదే క్రిస్మస్ గా మనం జరుపుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాత్రి, ఇంకో ఖండంలో పగలో, ఇంకో దేశంలో మిట్ట మధ్యాహ్నం. అక్కడ తారీఖు ఎంత? ఎంత? అక్కడ తారీఖు మా అమ్మాయి అక్కడ సౌదీలో జాబ్ చేసింది. అక్కడికి ఇక్కడికి టైం 6 గంటలో ఎంత మారేనా? 2.5 గంటలు తేడా. ఎన్ని కిలోమీటర్లు అక్కడికి? ఫ్లైట్ లో ఎన్ని గంటల ప్రయాణం? 6.5 గంటల ఫ్లైట్ లో ప్రయాణం చేస్తే అంటే సుమారు గంటకి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? గంటకి ఫ్లైట్ ఎన్ని కిలోమీటర్లు అవుతుంది తెలుసా? 500 కిలోమీటర్లు తేలికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది? 1000 కిలోమీటర్లు కూడా అవుతుంది. వెళ్ళే ఉంటే అట్లా మార్చుకోపోయి. అర్థమవుతుంది? ఆ లెక్కనే క్యాల్కులేట్ చేసుకుంటే సరే, గంటకు ఒక 500 కిలోమీటర్లు వేసుకుంటే 5,5,1000 2.5 1,250 కిలోమీటర్లు వేసుకోండి. 1,250 కిలోమీటర్లు ఈ భూమి మీద, భూగోళం మీద ఒక మనుషులు ప్రయాణం చేస్తే అక్కడికి ఇక్కడికి 2 గంటలన్నర వ్యత్యాసం ఉంది. అట్లా కొన్ని 12 అవతలకి వెళ్ళామనుకోండి, పూర్తిగా 12 గంటలు తేడా వచ్చేస్తుంది అక్కడికి. అప్పుడు 12 గంటలు మనకి వ్యత్యాసం ఉన్నటువంటి దూరం, ఆ వ్యాసార్థులు ఉన్నటువంటి వారికి ఈరోజు ఇప్పుడు తారీఖు ఎంత? ఇప్పుడు మనకి ఎంత ఉన్నది తారీఖు చెప్పండి అమ్మా? మనకేమో ఇప్పుడు 12 దాటితే 25లోకి వెళ్ళిపోతాం.
వాళ్ళు 24లోనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే డేట్ చెప్పాడు అనుకోండి, ఆయన రాకడకు కూడా, రెండవ రాకడకు కూడా డేట్ చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు? చెప్పలేదు కూడా. ఇదేదో చెప్పలేదు, అదేదో చెప్పలేదు. దేవుడు పరమ నిగూఢమైనటువంటి పరమ సత్యాలు అన్నమాట. ఎందుకని డేట్లు చెప్పలేదంటే, రాకడ డేటు 26వ తారీఖు అని దేవుడు చెప్పాడు అనుకోండి. ఫలానా 2025 డిసెంబర్ 26వ తారీఖు అని చెప్పాడు అనుకోండి. ఎక్కడో సిద్ధపడ్డారు, అక్కడో సిద్ధపడ్డాం. ఇక్కడికోసారి అక్కడికో పూట ఎక్కడ కుదురుతుందా? ఆయన వచ్చేది ఒకేసారి వస్తాడు. ఇంకెట్లా దొంగ వచ్చినట్లు వస్తాడని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ వాళ్ళు సిద్ధపడి ఉంటారు, అక్కడ వాళ్ళు బుద్ధి లేని కనుక లేక నిద్రపోతా ఉంటారు. ఇక అంతే. అర్థమవుతుంది. భూగోళం మీద మానవ మాతృమైనటువంటి మనం నివాసం ఉంటా ఉన్నాం. ఒక ఖండానికి సమయం వ్యత్యాసం ఉంది. కాబట్టి యేసయ్య రెండవ రాకడను వచ్చినటువంటి డేటు చెప్పనేది అందుకనే. ఆమేన్. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు కూడా అదే రీతిగా ఎక్కడో తారీఖు ఏంటంటే అక్కడో సమయం. కాబట్టి పుట్టిన సమయం కూడా ఆ డేట్ కూడా లేకుండా దేవుడే చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తా ఉన్నారు? యేసయ్య, యేసు ప్రభువు ఈ భూమి మీద పుట్టింది నిజమని ఎవరు చెప్తున్నారు? బైబిల్లో ఎక్కడన్నా చూసారా? క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వం అని ఎక్కడన్నా చూసారా బైబిల్లో? ఎట్లా చూసారా? బైబిల్ అంటే చదివి ఉన్నారు. ఇక్కడ చదివారా? కొన్ని చెప్పడం విన్నారా? బైబిల్లో ఉండదు. ఎందుకంటే తన గొప్పతనాన్ని ఆయన ఎప్పుడు చెప్పుకోరా. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? కాలం చెప్తా ఉంది. ఆయన ఈ భూమి మీద పుట్టింది నిజము. ఆయనే దైవ కుమారుడు, ఆయనే రక్షకుడు. చివరిగా పాడుకున్నాం పాట. ఏం పాటది? రక్షకుడు దయించేనాడట మన కొరకు పరమా, రక్షకుడు దయించేనాడట. రక్షకుడు దయించినాడు రారగల్ల బోయలారా, తక్షణమున బోయి మన నిరీక్షణ ఫలమందుదాము. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ, రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. ఎవరి కొరకండి? అందరి కొరకు, సర్వ మానవాళి కొరకు రక్షకుడు ఉదయించాడు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే విధనులరా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనకు కుమారుడు. వీళ్ళందరూ ఎవరు? ఇక్కడ నుంచి ఇట్లున్న వాళ్ళందరూ ఎవరమ్మా? నాకు ఒక కుమారుడు ఉన్నాడు ఇక్కడ. వీళ్ళ నాన్న వాళ్ళకి వీళ్ళు కుమారుడు. అది ఆయన కుమారుడు ఆ నాన్నకి రాంబాబు గారు. ఆమేన్. హల్లెలూయా. ఇంటికి ఒక కుమారుడు ఉన్నాడు. మరి ఇక్కడ మనకు కుమారుడు అనుగ్రహించబడి అని చెప్తుంది బైబిల్. కుమారుడు అంటే ఏంటి అసలు? ఆ స్వాస్థ్యం లేదమ్మా. లక్ష్మి బైబిల్ వాక్యం గుర్తు చేస్తుంది. కుమారుడు అనుగ్రహించు స్వాస్థ్యం అని. కుమారుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఇది సంస్కృత పదం. ఇది కు అంటే పాపము, మారు అంటే పరిహరించు, డు అంటే వాడు. ఇప్పుడు పూర్తి అర్థం ఏంటి? పాపమును పరిహరించు వాడు అని అర్థం.
ఆమేన్. ఇప్పుడు బైబిల్లో వాక్యం ఏమని చెప్తుందంటే మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటే నీ పాపములను పరిహరించువాడు. ఇలా పెంచి పెద్ద చేస్తున్నా విద్యావంతులు చెప్తుంది, తర్వాత ఏం చేస్తారో మనకు అర్థం కాదు. ఏంటండి మేము మొదటిదాకా వచ్చిన బండారులు పైగా కొలను పిల్లని ఒక కొడుకులే పట్టుకొని తండ్రిని పేపర్ చేశారు అంతే. ఏ కుమారులు? ప్రాణాలు తీసే కుమారులు. నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేసే మాయలోకం నమ్మవద్దు. నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏది, వారు పోయినారే నిన్ను విడిచిపోయినారే. అవే ఈ లోకాన్ని నమ్మకూడదంట. అట్లని ప్రభుత్వం ఎంతవరకు అంతవరకే. మాయామేలు జగంబనిచ్చమని సంపాదించి మోహమునం నా ఇల్లాలని నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ శరీరం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చి ఆ ఇల్లాలను రాదు పుత్రులను తోడేరాలు తప్పింపగలను. మాయతో కూడినటువంటి లోకం ఇది. మాయతో కూడినటువంటి లోకం. నా పిల్లలు, నా భార్య, నా 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 అని పరుగులు పెట్టావు, దేవుణ్ణి విడిచిపెట్టావు. మాయ లేనటువంటి దేవుణ్ణి. మాకు ఇప్పుడు రాహేలమ్మ గారు అనుకుంటుంది అక్కడ నమ్ముకొచ్చి ఇక్కడ కట్టాడు అంతేనా? చూడండి దేవుడిలాగా చివరికి మనుషులు కష్టపడి సంపాదించి పెంచి పెద్ద చేసి చివరికి ఏమనుకుంటాడంటే మా నాన్న కూడా అనుకుంటాడు. ఇప్పుడు అదే నేను అమ్మమన్నప్పుడు అమ్మలేదు, 80 లక్షలు అడిగాను, నేను చచ్చినాక తింటారా మీరు అన్నాడు. ఒకసారి రాజధానప్పుడు 80 లక్షలు అడిగారు ఎకరం. ఆయన ఉద్దేశం ఏంటి? ఇక నేను పోతాను అది నేను కష్టపడి ఎంత మంచి డ్రెస్సులు తెచ్చేవాడు నేను చిన్నప్పుడు క్రిస్మస్ పండుగకి. అప్పుడు ఒక ప్రేమ మా మీద. ఇప్పుడేంటి మా చిన్న తాత తాత ఏంటి ఇక్కడే వస్తున్న పిల్లలు తింటారు, అడుగో అడుగో అంటాడు. అవు ఇది నా ఇల్లు రా, నేను కట్టుకున్నాను రా, నేను ఇంట్లో బయటకు వెళ్ళినాయి ఈ గదిలో ఊసి మరి ఈ గదిలోకి వచ్చి కొట్టుకుంటాడు. ఏం తాత దీంట్లో నా ఇంట్లో నేను కట్టుకున్నాను అంటాడు. అదే అంటే మేము చిన్నపిల్లలప్పుడు సంపాదించాలని చెప్పి ఆయన అనుకుని సంపాదించాడు. తిడతంటే మాయా, ఇదంతా ఏంటండి మాయ. అందుకనే ఆ పద్యం ఆయన రాశాడు, మాయ లోకాన్ని నువ్వు భ్రమిసి దానికోసమే నువ్వు కష్టపడ్డావు, చివరికి ఏమన్నారు నిన్ను చిచ్చి 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 అంట. అదే ప్రేమ నువ్వు దేవుని పేరు చూపిస్తే నీ కొరకు ఏమిటండి నిన్ను పరలోకాన్ని తీసుకొని వెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి, ఈ భూమి మీద పుట్టినటువంటి దేవుని పట్ల నీవు నమ్మిక ఉంచినట్లయితే దేవుడా ఎన్నడూ కూడా నిన్ను ఆయన అవమానపరిచేటువంటి దేవుడు కానే కాదు. ఆయన రక్షకుండు ప్రాణ స్నేహితుడు. ఎంతసేపు నిలువబెట్టి ఏ పింతురతని అతడు నరుడు కాదు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నీ ప్రాణంతో ఆయన ఫ్రెండ్షిప్ చేసేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి మన ప్రాణంతో ఆయన సమాధిలోకి వచ్చి మన ప్రాణంతో ఆయన స్నానం చేస్తారు. ఎవరైనా చేస్తారా? మన భార్య, మన పిల్లలు, మన భర్త. ఏంటండి విన్నావా? నీకే వాక్యం చెప్పేది వినాలి. యేసయ్య ఈ భూమి మీద పుట్టాడని
బైబిల్ కాదు, బైబిల్ తర్వాత సంగతి. నేను కాదు, నేను కూడా తర్వాతే. పరిశుద్ధ గ్రంథాన్ని నేను కూడా పక్క తీసేసాను. కానీ కాలం చెప్తా ఉంది, యేసయ్య ఈ భూమి మీద పుట్టాడు. పుట్టింది నిజం. చాలా మంది దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పట్లా. వాళ్ళు పుట్టారో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య పుట్టింది వాస్తవం, అది నిజమని ఎవరు చెప్తున్నారండి? కాలం చెప్తారని చెప్పి ఆ దేవుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్య అంత గొప్ప దేవుడు, అంత గొప్ప రక్షకుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికంటే, జగరులారా నీవు ఈ లోకంలో ఈ దేహంలో ఉండగానే ఏంటది దేవుని యొక్క ఆ నిత్య రాజ్య వారసత్వ హక్కును పొందుకోవాలని. ఈ భూమి మీద ఈ దేహంలో మనం ఉన్నంత కాలం కూడా ఎట్లా ఉండాలండి? గొప్ప ధనవంతులముగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లైఫ్ కనిపెట్టింది ఎవరు? ఫినిష్ కనిపెట్టింది ఎవరు? ఏంటంటే లైఫ్ కనిపెట్టింది ఎవరేదా? అల్వా అల్వా సమస్య అల్వా థామస్ ఎడిసన్. క్రైస్తవుడు వాళ్ళ అమ్మ స్కూల్లో జాయిన్ చేసిందంట. జాయిన్ చేస్తే ఆ టీచర్లు చెప్పి 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 వాళ్ళ వల్లగాక, మరి బాబు నేను పిలిచిల్లని చెప్పి వాళ్ళ అమ్మను పిలిచి, అమ్మ మా లా కొడుతుంది అన్నవలే, ఇది మా స్కూల్కి వద్దు, తీసుకుపోయి టీచర్ మీ పిల్లలు నీకు రేపు పంపివ్వకన్నా. తల్లి ఏమనేది కదంట. ఆమేన్. తీసుకెళ్ళిపోయింది ఇంటికి. రాకపోతే రాకపోయింది లేదు, చదువు కాకి పిల్ల కాకిపోతే ఏంటి అమ్మా. తీసుకెళ్ళి ఒక రోజున కోడి అంట ఇంట్లో పొదుగుతూ ఉన్నాడు గుడ్ల మీద. మమ్మీ ఇదేంటన్నాడు. ఇదేంటి ఇక్కడ పడుతుంది ఇంటి మీద? అవి గుడ్లున్నానా, అది ఆటి మీద పడుకుంటే దాని ఆవిరి తగిలి పిల్లలు అయిపోతే అని చెప్పి పిల్లలను చూశాడు. కోడి పిల్లలు ఎంత ముందు ఇంతే ఉన్నాయి, కోడి ఇంతే ఉన్నాయి, నేను ఎంత ఉన్నాను కదా, నేను పడుకుంటే పెద్ద పెద్ద పిల్లలు పడతాయి అని అవన్నీ ఒక టేబుల్ మీద పెట్టి ఆటి మీద పడుకున్నాడట. మొత్తం పగిలి ఇల్లంత కంపు కంపు అయిందట. ఇల్లంతా కంపు కంపు అయిందట. 2-3 రోజులు కడిగినా కానీ వాటర్ పడతాయి. ఏంటండి సరే అదైపోయింది, ఇంట్లో పని కాబట్టి సరిపోయింది, ఇంట్లో గుడ్లు కాబట్టి కడని పొయ్యేకెత్తుందంట. మమ్మీ ఇదేంటని అడిగాడు. ఇది అగ్గిపొట్టి అగ్గిపోయినా వంట గీస్తే వస్తుందని చెప్పిందట. చూశాడు ఆ రోజున వాళ్ళ అమ్మేటో పనికి పోయింది, అగ్గిపెట్టి ఎక్కడ పెట్టిందని చూశాడు. తాటాకి వెళ్ళాక తీసి ఎట్లా వస్తుందని చూడటానికి గీసి అంటించి పారేసాడు. పెట్టాడే క్రైస్తవుడే. ఆడలు తగలబడింది. అప్పుడు రోజుల గంటల కారు ఉన్నాయండి, మొత్తం ఊరు మొత్తం తగలబడిపోయింది. ఎన్ని తిట్టుంటారో ఎన్ని కొట్టుంటారో చాలా ఉన్నాయి చెప్పుకుంటే. అంత తెలివి తక్కువ ఆ వ్యక్తి. దేవుణ్ణి నమ్మినటువంటి కుటుంబం కాబట్టి ఈ లైఫ్ కనిపించేటువంటి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడిగితే చెప్పాడంట, ఎట్లా కనిపెట్టావు దీన్ని అంటే, దీని గురించే మీరు ఇంత ఆశ్చర్యపడుతున్నారు. నా యేసయ్య లోకమంతటిని వెలిగించేటువంటి దేవుడు. లోకమంతటికి ఆయన వెలుగై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం మాట ఏంటంటే, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. ఎవరైతే యేసు క్రీస్తుని నమ్మటమే కాదు, ఏంటంటే
యేసుక్రీస్తుని నమ్మినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోతావుగా అని వెళ్తావా? నీ ఇంట్లో దేవుడు ఉంటే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నీ ఇల్లు దేనినైతే కలిగి ఉందో వాటన్నిటినీ వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళావు. నీ ఒంట్లో దేవుడు ఉందా? ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే మన ఒంట్లో దేవుడు ఉండాలి, నీ హృదయంలో. అదే హృదయం అని చెప్పారు. ఆమేన్. ఇంకెంతా 11:30 టైం అయింది. ఇంకొక అరగంటలో క్రిస్మస్ లోనికి మనం ప్రవేశిస్తాం. అర్ధగంట టైం ఉంది. ఏ మానవుడైతే తన హృదయాన్ని కాలము ఎవరి నుంచి అయితే సాక్ష్యం చెప్తా ఉందో, ఎవరైతే ఈ భూమి మీద పుట్టిన నిజమని కాలం చెప్తా ఉందో, ఆ రక్షకునికి, ఆ క్రీస్తుకి వారి హృదయం నిలయంగా చేసుకొని 2025 సంవత్సరం క్రిస్మస్ లో పాలి భాగస్తులు అవుతారో వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. ఈ భూమి మీద గొప్ప ధనవంతులుగా నింపుతాడు. ఈ భూమిని, ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యములో ఆ వ్యక్తిని ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమప్పుడు నేను దీంట్లో వాక్యాలు తీసి చూపించాను. నేను నిజమా అబద్ధమా? నేను చెప్పేది అబద్ధం అయితే కాలం చెప్పేది కూడా అబద్ధమే. ఆమేన్. నేను చెప్పేది నిజమైతే ఏంటండి, కాలం చెప్పేది నిజమే. కాబట్టి ఒక సేవకుడు చెప్పట్లేదు నీకు వాక్యం, బైబిల్లో నుంచి చెప్పేది కాదు. కాలం నీకు ఈ రాత్రి యేసయ్యను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన రక్షకుడని, ఆయన దైవ కుమారుడని, నీ కొరకు, నా కొరకు, మన కొరకే ఈ లోకానికి వచ్చాడని సాక్ష్యం చెప్తాం. ఎందుకు చెప్తుంది? అది కూడా సాక్ష్యం. అంటే దాన్ని ఏం చేశాడంటే, యేసయ్య ఏం చేశాడు? దాన్ని పట్టుకొని ఆ నడుము మీద ఒక్క దెబ్బ వేసాడంటే, ఇట్లా ఒక్క దెబ్బ కొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది చూడాలి అందరూ కూడా. ఒక్క దెబ్బే కొట్టాడంటే యేసయ్య, కొడితే దాని నడుము ఏమైందంటే ఇటు నుంచి ఇటు చూడండి, అందరూ కొడుతుంటా ఇక్కడ నుండి ఎరగొట్టి కానీ జీవితాల క్రీస్తు పూర్వం అయిపోయింది. ఎక్కడి నుంచి ఇటు క్రీస్తు శకం అయిపోయింది. అందుకని అది సాక్ష్యం చెబుతాం. ఆమేన్. మమ్మల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే పని లేక మీ మధ్యకి తీసుకురా, ఎక్కడెక్కడ కాళ్ళని ఎరగొట్టి ఇక్కడ కూర్చోయ్యా, నువ్వు చెప్పు, నేను నీకు అందిస్తా. ఏంటండి చెప్పు. కాళ్ళన్నీ బాగుంటే మేము కూడా ఎక్కడున్నాం. అర్థమవుతుందమ్మా? కాళ్ళు ఎరగొట్టే కాడ కాళ్ళు, నడుము ఎరగొట్టే కాడ నడుము, చేతులు ఎరగొట్టే కాడ చేతులు ఎరగొట్టి ఏం చేశాడంటే ఇక్కడైతే 3 గంటలైనా నుంచుంటాం, కానీ ఇది దిగామంటే అమ్మ అయ్యా అని చెప్తారంటే అక్కడ కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు నడిచి ఆగడు, వెళ్ళిపోతాడు ఏదో పని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి దేవుడులారా, ఎవరైతే ఈ మాటలేదు లక్ష్యంతో ఉన్నారో వారికి దేవుడు తన సేవకుల ద్వారా ఈ మాటలను తెలియజేస్తాడు. కాలం సాక్షి చెప్తాడు యేసయ్యకు వచ్చి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకొరకు? నువ్వు రక్షింపబడాలని, నువ్వు రక్షణ పొందుకోవాలని. దేవుని కుమారుడు ఇందాక లక్ష్మి చెప్పింది కదా, స్వాస్థ్యం అని. అదే కదా మనం ఆధారం చేసుకున్నాం. అప్పుడు కుమారులని కూడా అక్కడ ఎందుకు అన్నారంటే, ఎవరైతే యేసు క్రీస్తు స్వారూప్యంలోకి మలచబడతారో వారందరూ కుమారులు అయిపోతారు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య కుమారుడే యేసు క్రీస్తు స్వారూప్యంలోకి మలచబడాలి. అంటే ఆయన ఏ బుద్ధిని కలిగి ఉన్నాడు, ఏ గుణాన్ని కలిగి ఉన్నాడు. గుణం ఏంటి? ఆయన గుణం ఏంటి? ఆయన బుద్ధి ఏంటి? పూర్తిగా మనం దానిలోనికి మలచబడాలి.
ఆమె అప్పుడు మనం కూడా ఏమైపోతాం? కుమారులమైపోతాం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేల్చి వస్తుందండి. కళ్ళు బాగా ఎడడం చేసుకొని వస్తున్నారు ప్రతి సంవత్సరం. ఈ క్రిస్మస్ లో 2000 ఇప్పుడు అరగంట ఉందని చెప్పారు కదా టైం. ఈ అరగంట నుంచి మొదలు పెడతారు మరి సృష్టి. బెల్లాలపల్లి మెట్రోపాలిటన్ మిషన్ సహవాసంలో ఎవరైనా ఈ సంవత్సరం బాప్తీసం తీసుకుంటారా? క్రిస్మస్కి ఎవరైనా తీసుకుంటారా? తీసుకుంటే ఏమైపోతారు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయిపోతారు. ఆమె ఇట్లా అనేకులు ఈ సంవత్సరం తీసుకున్న వాళ్ళ గురించి ఎవరి గురించి అండి? ఈ సంవత్సరం తీసుకుంటాడేమో, ఈ సంవత్సరం దేవుని కుమారుడు అయిపోతాడేమో. వాళ్ళ ప్రత్యక్షత, మనుషులందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అయిపోవాలి. దాని కొరకు సృష్టి ఎదురు చూస్తా ఉందట. ఆశతోటి, మిగుల ఆశతోటి కడు బాగా తెలుసుకొని చూస్తా ఉన్నట. పండుగలెన్నో గడచిపోవచ్చుండగా నీ జీవితంలో మార్పు లేదు సోదరా. ఎన్నో పండుగలు పోతా ఉన్నాయి. నీలో మార్పు రాకపోతే ఎట్లా? అమ్మా నువ్వు మారమ్మా, నమ్మకమ్మా, యేసుప్రభు నమ్మకమ్మా చెప్పేదంటే మారాలి, మారాలి, నీ మనసే మారాలి. దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ ఆ గొప్పలు కాస్త సాగకపోతే సతికిల పడతారు. ఏంటమ్మా మారినోళ్ళు కూడా అంట నేను మారని గొప్పలు చెబుతారు. గొప్పలు కాస్త సాగకపోతే గమ్యం శక్తులు పడిపోతారు. కాబట్టి సంపూర్తిగా మారిపోతారు. 2025 సంవత్సరం ఈ క్రిస్మస్ లో దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగా, దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెలుగా మనము చేయబడితే అది దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం, నీ బిడ్డలకు కూడా ఆశీర్వాదం. నువ్వు నీతిగా న్యాయంగా నడుచుకోవటం నీ బిడ్డలకే మేలది. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు ఈ పని చేయలేదు, ఈ తప్పు చేయలేదు, ఈ పాపం చేయలేదు, నేనేది చేయాలి అనేది పిల్లలకు ఉంటుంది. ఆమె మా నాన్న ఎప్పుడు గుడికి మారలా, మా నాన్న ఎప్పుడు గుడికి ఆలస్యంగా వెళ్ళా. అర్థమవుతుంది. పిల్లలు నేను అనుకున్న పిల్లలు నేను చూస్తున్నా మా నాన్న ఎప్పుడు గుడికి మారలా. ఒక్కరోజు నేను ఆదివారం గుడి మారి వినాయక చవితిలో చేపలు దొరుకుతున్నాక ఈ పిల్లలు పడి వెళ్ళిపోయి ఇన్ని దొరికినాయి. మట్టి కడవలో తెచ్చి ఇది చూస్తే మా నాన్న ఏమన్నది ప్రార్థన అయిపోయింది. ఇట్లా పోసా ముందు మా నాన్న ముందు కూడా చక్క దగ్గరికి వచ్చాడు. సాటి పెట్టుకున్నాడు రక్తం పట్టుకొని ఏడాకడదండి. అప్పుడు ఇప్పుడు కూడా ఆదివారం గుడి మారుతుంది. అదే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల ఎదుట. ఆమె నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. నువ్వు మారిపోవాలి సంపూర్తిగా 2025 సంవత్సరం క్రిస్మస్ లో. ఆమె నువ్వు మారడం దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం రక్షించు, నీ పిల్లలకు గొప్ప మేలు ముందు. ఆమె ఎన్నటికీ ఎప్పటికి కూడా వాళ్ళు తప్పు చేయదంతే. హల్లెలూయా. దైవ మర్మం అది, దేవుడు పెట్టినటువంటి విధి విధానములు. ఎందుకంటే నీ పిల్లల బాగు కోసమే, నీ బాగు కోసమే, నీ మేలు కోసమే. అసలు దేవుడికి ఏం కావాలి చెప్పండి? దేవుడికి ఏది తక్కువ? దేవుడికి ఏది కొదువుని అని చేపిస్తున్నాడు? అసలు ఆయనకి ఏమైనా కొదువు ఉందా? ఇటువంటి భూగోళాలు వాళ్ళు చేస్తాడు ఆయన తెలుసుకుంటే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బాగుపడాలని, నువ్వు ధనవంతుడు అయిపోవాలని, దేవుని లోకంలో ఉండగానే ఆయనతో ఉండేటువంటి
ఆ గొప్ప కృపను సంపాదించుకోవాలి, నీకు ఇవ్వాలని ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు ఇక్కడ జీవించాడు. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్యవార్తను ప్రకటించాడు. శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, శ్రమ పడ్డాడు, మరణించాడు కూడా. ఆయన సమాధి కూడా చేయబడ్డాడు. 3వ దినాన సమాధిని చేయించి మరణాన్ని చేయించి సజీవుడే తిరిగి లేచాడు. ఆ మరణాన్ని జయించినటువంటి యేసయ్య పాపము ద్వారా వచ్చేటువంటి జీతం అనబడిన ఆ మరణం నుండి నిన్ను కూడా విడిపించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఒక 20 కేజీలు గురువు ఉంది. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు రామాలు పిలుస్తానే, పిల్లలు పిలుస్తానే 20 కేజీలు గురువు లేపడానికి. ఎందుకని? ఆయన లేపగలడు. 20 కేజీలు లేపేస్తాడు అంతే. ఊరికే లేపాడు, విరాటేస్తాడు. ఈ పిల్లలు వీళ్ళు పిలిస్తే ఏం చేస్తాడు? లేపు మీద వేసుకుంటాడు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాడు. అట్లాగే యేసయ్య మరణాన్ని జయించినటువంటి దేవుడు. మనకు ఒక మరణం ఉంది. ఎందుకని ఉందంటే మనం పాపం కాబట్టి. ఆ పాపము ద్వారా వచ్చేటువంటి జీతం అనబడిన ఆ మరణం నుండి విడిపించాలంటే ఒక్క యేసయ్య. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం క్రిస్మస్ లో దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా చేయబడి మరి క్రిస్మస్ లో పాలుభాగస్తులు అవుతాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం. అది మన మేలు, దీవెన, ఆశీర్వాదం. దేవునికి మహిమ. దేవుడు ఈ మాటలను మన వీటిలో దీవించి ఆశీర్వదించుగాక. తండ్రి, ఈ వాక్యపు విత్తనములు వీళ్ళ హృదయాలను వెంచలేదుగా, అవి వారి హృదయాలను పడి మనిషి పెద్దవై ఈ ఆత్మ ఫలములు పరిపక్వతను యేసునామములో వీళ్ళందరికీ దయచేయండి. మీరేమైనా పొందాలి. యేసునామములో ఈ మరియు అతి అడిగి పొందుకునేదా తండ్రి. ఆమేన్, ఆమేన్.